ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల పొడతా ఏటి మళ్ళీ ఇక మొదలెడదామా. సో మిత్రులారా, పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ చూడండి. సో దానివల్ల ఏంటంటే మీరు వారణాసి ఎలా ఈజీగా చేరుకోవాలనే దాని గురించి అయితే మీకు ఫుల్గా అయితే డీటెయిల్స్ అర్థమైపోతుంది. ఇప్పుడైతే మనం వారణాసిలో దిగాము. సో వారణాసిలో దిగిన తర్వాత మనకైతే తెలుగు సత్రాలు అయితే ఉండడం జరుగుతుంది ఒక ప్లేస్లో. సో ఆ ప్లేస్ గురించి అండ్ మనం అక్కడికి ఎలా చేరుకోవాలనే దాని గురించి మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో ఫుల్గా చూసేయండి, స్కిప్ అయితే కొట్టకండి. మీకు అసలైన ముచ్చట చెప్పడం మర్చిపోయినా. ఏంటంటే నేను కూడా ఫస్ట్ టైం వచ్చా, నాకు కూడా అసలు ఏం తెలియదు. కాకపోతే ట్రైన్ అయితే దిగాం కదా. సో దిగిన తర్వాత మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే మనం బయటికి వెళ్ళాలి. సో అదైతే సహజమే కదా. సో వెళ్ళిన తర్వాత మనకు షేరింగ్ ఆటోలు ఉంటాయి, అదేవిధంగా ఓలా ఊబర్ కూడా అవైలబుల్ ఉంటాయి. బట్ ఏంటంటే మేము ఒక స్పెషల్గా ఒక ఆటో అయితే తీసుకొని ఆ లొకేషన్ అంటే పేరు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది అప్పుడే పలుకుతాయి. ఇప్పుడు పలకడం కూడా కొంచెం ఇంపాసిబుల్ అనమాట. సో అదే ఆటోలో మనం అయితే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. సో వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే దాని గురించి మాత్రం మనం ఇప్పుడైతే చూద్దాం. గాయ్స్, మొత్తానికి అయితే వచ్చేసినాం ఇక్కడికి. సో చూస్తున్నారు కదా, ఇటు ఇక్కడైతే మనకి ఇది ఉందన్నమాట. అమ్మ ఇది లేకపోతే మాత్రం ఇలాగే చేసుకొని చుక్కలు కనపడతాయి. ఇది బయటకు వచ్చినాం, స్టేషన్ బయటకు అయితే వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ రూమ్ తీసుకోవాలి, ఏ ఆటో పట్టుకోవాలి అనేది అయితే మనకి ఇంకా ఐడియా లేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏదైతే అది. కానీ చాలా పెద్దగా కలర్ఫుల్గా ఉంది. नहीं भैया, हमारा आदमी आया. వారణాసి స్టేషన్ అయితే చాలా కలర్ఫుల్ ఉంది మొత్తానికి. సో దీని తర్వాత వచ్చేసి ఆటో ఎక్కడ ఎక్కాలి ఏంటి అనేది అయితే తెలియదు. లుకింగ్ ఫర్ దట్. వెల్కమ్ టు వారణాసి కాశీ. మొత్తానికి అయితే ఆటో తీసుకున్నాం పాండ్యా హవేలీకి. సో 200 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే మన ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది. సో గాయస్, ఇప్పుడైతే పాండ్యా హవేలీకి అయితే మనం స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి कितने किलोमीटर है इधर से? 5 किलोमीटर. उधर से टेम्पल कितने दूर है उधर से? ఓకే, చూసారు కదా, మనం ఒక తెలుగు వాళ్ళు ఉండే సత్రాలకు అయితే వెళ్తున్నాం. సో అక్కడ నుంచి అయితే 1 కిలోమీటర్ ఉంటుందంట మళ్ళీ హోటల్కి, ఐ మీన్ టెంపుల్కి, హోటల్ నుంచి టెంపుల్కి. ఇక బస్సులు కూడా ఉంటాయిలే, నార్మల్ బస్సులు, కానీ మనం ఏడెక్కుతాం ఇప్పుడు ఎక్కడో కూడా తెలియదు. ఒక్క ఆటో ఎక్కాలంటే 10 మంది ఎమ్మడి తాకుతున్నారు. అసలు ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అర్థం కావట్లేదు. అందరూ మంచి డ్రింకర్లు కనపడ్డట్టయితే కనపడతారు ఇక్కడ. వావ్, దిస్ ఈజ్ టోటల్ వారణాసి. సేమ్ మన హైదరాబాద్ బయట ఎట్లుంటుందో అదే అట్మాస్ఫియర్. మొత్తం ఆగం ఫుల్ పబ్లిక్, అసలు దారుణంగా ఉంది. గజిబిజి ఉరుకులు పరుగులు అట్లా ఉంది. స్టేషన్కి మళ్ళీ యూటర్న్ తీసుకుని అయితే వచ్చేసినాం. పోలీసులు అయితే మంచిగా కనపడుతున్నారు. యాక్చువల్గా టుక్ బండి ఎక్కుదాం అనుకున్నాం, టుక్ బండి, బట్ అదే దొరకలే మాకు. ఇదంతా టుక్ షేరింగ్ ఆటోలు అవన్నీ, మనకి ఏం తెలిసి ఇటువైపు ఉంటాయని. రామ్ చరణ్ అన్న స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఫుల్ ట్రాఫిక్. చూడండి, టెంపుల్ దగ్గరలోకి వచ్చినాం అనమాట. మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరలోనే చూద్దామని చెప్పి వెళ్తున్నాము. సో ఫుల్ పబ్లిక్ వస్తుంది. రిక్షాలోనే పోతుంది. రిక్షా మా ఆటో అయిన చిరాకులు వస్తుంది పాపం. ట్రాఫిక్లో దారుణంగా ఉంది ట్రాఫిక్ అయితే. నాకైతే ఇక్కడైతే దింపిండు ఆటో వాడు. సో ఏంటంటే ఇంకొక 200 మీటర్స్ లోపలికి వెళ్ళాలంటే ఇప్పుడు నడవాలి. ఇక
ఫైనల్గా మనమైతే శ్రీ మాతా అన్నపూర్ణ ఆశ్రమంకి అయితే రావడం జరిగింది. ఇక్కడ చెక్ ఇన్ చెక్అవుట్ టైమింగ్స్ ఏంటంటే మీరు ఎప్పుడు వచ్చినా ఆ టైం వరకు మళ్ళీ ఉండొచ్చు, అంటే 24 hours. దేవుని పక్కనే ఉంటుంది అనమాట ఇది. సో దానికోసం అని చెప్పి ఇదైతే రూమ్ తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అయితే పడింది. ఇంక్లూడెడ్ మనకైతే వాళ్ళు మధ్యాహ్నం లంచ్ అండ్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో అందుకోసం ఈ రూమ్ అయితే తీసుకున్నాం. అండ్ టెంపుల్కి 1/2 kilometer డిస్టెన్స్లో ఏసీ అయితే అవసరం లేదు మనకి, ఫుల్ చల్లగా ఉంది. బెడ్ కూడా నార్మల్ గట్టి ఉంది. ఓకే డన్. చూసారు కదా, ఇప్పుడైతే డిన్నర్కి అయితే రావడం జరిగింది. కింద డిన్నర్ పెడతారు అనమాట రిసెప్షన్ కౌంటర్ దగ్గర. సో దాని తర్వాత మేమైతే వెళ్ళి పడుకుంటాం. సో గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే పొద్దున్న లేచి అయితే స్నానం చేసిన. యాక్చువల్గా కొంచెం నిన్న ట్రైన్లో ఫుల్ చిరాకైంది కదా, సో అందుకోసం అని చెప్పి 8 వరకు అయితే పడుకున్నాం. సో 9 తర్వాత అయితే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో మీకైతే చూపిస్తాను. గాయస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో మనం పక్కన గల్లీ నుంచి అయితే వెళ్తున్నాం. ఇక్కడికి రావాలంటే కూడా పెద్ద గల్లీలు ఉన్నదన్నమాట, చిన్న చిన్న గల్లీలు. అండ్ వచ్చేసి నేను అనుకున్నా అసలు చల్లే పెట్టట్లేదు అనుకోని చెప్పి మంచిగా టీషర్ట్ వేసుకుని వద్దాం అనుకున్నా, కానీ మామూలు చల్లేస్తలేదు, ఫుల్ చల్లి. సో అదే అనమాట మెయిన్ రోడ్కి జస్ట్ 200 meter డిస్టెన్స్లో ఉంది మనది. चल बैठते हैं फुल्गा। गलत नहीं मांगा बाबू। नहीं हम इधर तो नीचे नहीं जाएगा। हम आपको 200 बताया। ओके। मेहनत करेगा। మన హోటల్ వచ్చేసి ఇక్కడ అన్నమాట. గాయ్స్ నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే నేను రిక్షా ఎక్కిన. బికాజ్ ఎందుకంటే అందరు కూడా ఇక్కడ నుంచి రిక్షాలోనే పోవాలంట, నడుచుకుంటూ పోతే పని కాదంట. ఇతనికి వచ్చేసి 200 రూపీస్. ఎట్లా చూడండి, రిక్షా అయితే చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, అది కూడా కాశీలో చేస్తున్నా. చల్లకొండ లేకపోతే మాత్రం బాగుండదు, కానీ బీభత్సంగా చలి ఉంది. ఇక్కడ నుంచి వచ్చేసి మనం ఉన్న సత్రం నుంచి వచ్చేసి 5 kilometers డిస్టెన్స్ ఉందంట. 5 kilometers అంటే 5 kilometers అంటే ఎంతసేపు అంటే తీసుకెళ్తాడో మరి చూద్దాం. పాడుకుపోతూ ఉంటే అనుకో సలుపేముంటది. हैप्पी न्यू ईयर अंकल जी. हाँ इवनिंग टाइम. ओके. हैंडलूम वीविंग शॉप. ओहो. ఇది ఫ్యాక్టరీ షాప్ హ్యాండ్లూమ్. ఓకే. మార్కెట్ ఉంది. మార్కెట్ ఉందా? రైట్. వెరీ కూల్. చాలా చల్లగా ఉంది ఇక్కడ. బనారస్ చీరా, డ్రెస్ మెటీరియల్, ఆల్ వెరైటీ. ఇలా చూస్తున్నారు కదా, మన వెహికల్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అందరూ అయితే బొట్టు పెట్టుకున్నారు. సో ఇంకా నేనైతే బొట్టు పెట్టుకోలే, అదే పెట్టుకోవాలి ఇప్పుడు అక్కడికి ముందుకు వెళ్ళిన తర్వాత. కానీ కూల్, వెరీ కూల్, అసలు క్రేజీ. యోగిరాజ్ ముస్లిం ఏరియా. ఓహో ముస్లిం మార్కెట్. ఓకే. అందరు స్ట్రీట్ ఫుడ్ చూడండి. ఓ మై గాడ్, ఎవ్రీవన్, అందరికి మంచి మంచి బూట్లు వస్తారు. ఎంత బాగున్నారో. యాపిల్స్, ఫ్రూట్స్, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. డుక్ బండికి వచ్చేస్తావా అంటే అదే. సో మనమైతే షార్ట్ కట్ రూట్లో వెళ్తున్నాం. ఇది వచ్చేసి కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్కి వెళ్ళేది. దాని పక్కన ఒక గల్లీ ఉంది, ఆ గల్లీ నుంచి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఓన్లీ 1 way, బండి పక్క కాపోవాల్సిందే. ఇది చూడండి, కర్రలతో పల్లె చేసిరు. నేను ఇప్పటి వరకు నా లైఫ్లో ఫస్ట్ టైం ఎక్కిన. ఇది క్రేజీ ఉంది. అది కూడా ఎంత చల్లటి వాతావరణం, అసలు మామూలుగా ఫ్రీజ్ అయిపోతున్నాం.
కానీ ఏదో బాగుంది చూడ్డానికి మాత్రం. ఏదో కొత్త అసలు ఎక్కడికో వచ్చినట్టున్నది, చాలా బాగుంది. కానీ కొంచెం క్లీన్నెస్ అయితే చాలా చాలా తక్కువ ఉంది, ఘోరంగా ఉంది. ఇంటి పక్కనే, ఇంటి ముందే అసలు ఇంకా చెప్పొద్దు, ఇంకా అంత దారుణంగా ఉంది ఇక్కడైతే. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఎట్లుంటుందేమో కానీ మా హోటల్ పక్కన అయితే మరీ దారుణంగా ఉంది. ఈరోజు చెక్అవుట్ చేసేయాలి అక్కడి నుంచి అర్జెంటుగా. ఏదైనా మంచి హోటల్ తీసుకొని ఉందాం ఈరోజు, లేకపోతే అంతరం కాదు, అంతోటి కాదు. బేసిక్గా నాకు తెలుసు 100 రూపీస్ ఇచ్చిన వస్తారని, కానీ అంకుల్ని చూసిన తర్వాత ఇంకో 100 రూపాయలు అయితే ఎక్కువ ఇచ్చి 200 రూపీస్ అయితే ఇచ్చి మేమైతే వెళ్తున్నాం. దిగో మా ప్రయాణం, కాశీ ప్రయాణం. కాశీలో ఒకప్పుడు అనుకునే వాళ్ళం కదా, చచ్చిపోయే ముసలోళ్ళే వస్తారు అది అని చెప్పి మా విలేజ్ సైడ్ అయితే అనుకునేవాళ్ళు. బట్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందనమాట. సో మీరు చూసుకోవచ్చు, చచ్చిపోయే ముసలోళ్ళకి ఇట్లా ఉంటారు. యూత్ తాగడం కాదురా బాబులు, ఇట్లాంటి కాశీ యాత్రలు మంచి మంచి టెంపుల్స్ కూడా చూడాలి. న్యూ ఇయర్ స్పెషల్ యాత్ర అనమాట మాది ఈరోజు, కాశీ యాత్ర. వావ్ 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 వావ్. ఏంటి రక్తంతో నడుపుతావు రిక్షాను, పెట్రోలు. దానికి ఏమో ఎలక్ట్రిక్ కావాలి, ఇతనికి ఏమో ఎనర్జీ కావాలి. దాని మొత్తానికైతే ప్రయాణం చేరుకోవాలి. होटल बंडी, टोटो बंडी और कमीशन. పెద్ద అంకుల్ వాళ్ళైతే అందరు ఇదే బుద్ధి చేసుకుంటారు ఇక్కడ. వాళ్ళకి జీవన ఆధారమే ఇదంట ఇక్కడ. ఇక్కడ సెటర్లు కూడా ఉన్నాయి మంచి మంచి, ఎంత బడ్జెట్లు ఉంటాయో కానీ బాగున్నాయి. Side, please. We are the locals. हम लोग के यहाँ तारीफ 1000 से स्टार्टिंग. Okay. बनारस तारीफ. ఇది చూసిర్రా, మొత్తం గుర్రె పిల్లల్ని రబ్బిస్తురు. వావ్. ये है हॉस्पिटल. ఓకే, హాస్పిటల్, ఉమెన్స్ హాస్పిటల్. అయితే ఇబ్బంది ఏం పడట్లేదు, మొత్తం డౌనే ఉందిలే నేను వచ్చినప్పుడైతే. హ్యాపీ. కటింగ్ షాపులు చూసిరా ఎట్లున్నాయో. ఫుల్ ముందుకు వెళ్తుంటే టెంపుల్ దగ్గరికి వచ్చే కొద్ది ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ బాగా సెలబ్రేషన్ చేస్తారట. చూడండి మొత్తం ఇది గణేషన్ టెంపుల్కి వెళ్ళే దారంట. చాలా దారులు ఉన్నాయి, చాలా టెంపుల్స్ ఉన్నాయి. అసలు ఏ టెంపుల్ ఏం అర్థం కాదు, ప్లానింగ్ ఉండాలన్నమాట ఇక్కడికి రావడానికి. ఫస్ట్ వచ్చేసి మనం కాలభైరవ స్వామి టెంపుల్ అయితే దర్శనం చేసుకుంటాం. సో దాని తర్వాత వచ్చేసి మృత్యుంజయ స్వామి టెంపుల్ దర్శనం అయితే చేసుకుంటాం. సో ఆ టెంపుల్ అయితే మీకు చూపిస్తాను, కంపల్సరీ అయితే మీరు చూడండి, స్కిప్ అయితే కొట్టకండి గైస్, మస్తు ఉంటుంది. చూస్తున్నారా సో ఇక్కడే అనమాట మన డ్రాప్. సో గైస్ ఇక్కడనైతే మనకు 150 రూపీస్లో ఇవన్నీ ఇస్తారనమాట. ఇవేంటి ఏమో మనకు కూడా తెలియదు, కానీ మొత్తానికి అయితే ఇవి కూడా ఇచ్చారు. ఒక ఓకే
గాయస్ అక్కడైతే 150 రూపీస్కి అయితే మన ఇవన్నీ ఇచ్చారు కదా, సో దాంతోపాటుగా మనం చెప్పులు కూడా అక్కడే పెట్టుకోవచ్చు అనమాట. వాళ్ళు మంచి వెల్కమింగ్ అయితే మంచిగా ఉంది. సో దాని తర్వాత వచ్చేసి మేము అయితే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. చూడండి మొత్తం మీరు చూసుకోవచ్చు. వామ్మో వీళ్ళు మరీ దారుణంగా ఉన్నారు ఇక్కడ అని. ఓకే డన్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇక్కడైతే మరీ దారుణంగా ఉన్నారు వాళ్ళు. చూడడానికి భయం వేస్తుంది అలానైతే. ఓకే సో గాయస్ ఇక్కడ టెంపుల్ ఎక్కడ ఉందేమో కానీ అందరైతే వెళ్తుర్రు. సో కొంతమంది ఇట్లా వస్తారు, మరి ఏందో నాకైతే అర్థం కావట్లేదు. ఇదే టెంపుల్ అనుకుంటా కానీ ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్. అసలు ఇక్కడ టెంపుల్ ఎక్కడ ఉందో నాకైతే అర్థం కావట్లే. मंदिर जाने के लिए SBI ATM बगल से. अरे మనకు దొరుకుతుంది